డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒకళ్ళు నన్ను అడిగారు, మేడం ఈ మధ్యకాలంలో ఆడపిల్లల డ్రెస్సింగ్ విధానం చూస్తే, అంటే ఇప్పుడు ఇది మాట్లాడి చాలామంది అనుకుంటారు ఆడపిల్లల డ్రెస్సింగ్ గురించి మీరెవరు మాట్లాడడానికి, అంటే అందరి గురించి కాదు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఆమె చూపిస్తే చూడడానికి నాకేంటి అన్నట్టు అబ్బాయిలు అబ్బాయిలను తప్పని అంటారు, కానీ ఆడపిల్లలు కూడా చూసుకుంటే బయట డ్రెస్సింగ్ విధానం అనేది, అంటే చున్నీలు వేయడం మానేశారు ఈ మధ్యకాలంలో. అసలు చున్నీలు లేవు అసలు. ఎట్లా అంటే ఎక్స్పోజింగ్, ఇంకా ఈ వర్డ్ వాడలేము, ఎక్స్పోజింగ్ అనేది బాగా అయిపోయింది మేడం. అంటే ఎంత చూపిస్తే అంత ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు అది ఎక్స్పోజింగ్ అనొచ్చేమో మరి ఇక్కడ అబ్బాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు అబ్బాయిలు ఏంటంటే అంటారు కదా, ఇంకా పదం ఏంటంటే సొంగ కార్చుకుంటారు అంటారు, కానీ ఇప్పుడు అలా లేరు అబ్బాయిలు భయపడుతున్నారు ఇప్పుడు అమ్మాయిలను చూసి. అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు, ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. దీని గురించి ఏం చెప్తారు మేడం? నేను నిన్న ఒక సినిమా చూసా. అంటే ఇవిడ సినిమాలు బాగా చూస్తుందా అంటే కాదు, కొన్ని టైటిల్స్ డిఫరెంట్గా ఉన్న మూవీస్ నేను లైక్ చేస్తాను. నేను మూవీస్ చూసేది చాలా తక్కువ. ఇప్పుడు ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు మూవీస్ చూడమ్మా అని మా పిల్లలు నెట్ఫ్లిక్స్ పెట్టినందుకైనా అప్పుడప్పుడు ఒక సినిమా చూడాలి కదా అని వారానికి ఒక మూవీ చూస్తున్నా. అయితే ఇప్పుడు నిన్న నేను సండే కదా ఒక మూవీ చూసా. సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్ని విధాలా కూడా. ఇప్పుడు ఆ సినిమా మొత్తానికి తప్పు పట్టాల్సి వస్తే, ఇప్పుడు మీరు అడిగిన పాయింట్, అందులో ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, ఒక కొడుకు, కూతురు, ఒక ముసలావిడ అంటే ఆయన తల్లి, ఇది ఒక మంచి ఫ్యామిలీ. అలా ఉన్నప్పుడు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక టీచర్ అనమాట ఆయన. కొడుక్కి ఇంకా ఉద్యోగం రాదు, ఏదో స్టార్ట్ చేస్తుంటాడు. పిల్ల డిగ్రీ అయ్యి సాఫ్ట్వేర్గా చేస్తూ ఉంటుంది. అయితే అందులో అంత శాస్త్రీయమైన సాంప్రదాయమైన కుటుంబం అది అయినప్పుడు మనీ కూడా అంత ఎక్కువ ఏం లేదు వాళ్ళకి, చాలా మిడిల్ క్లాస్. మధ్యలో ఆయనకు ఉద్యోగం కూడా పోతుంది, ఆ స్టార్టప్ కంపెనీ కూడా అబ్బాయిది పోతుంది, ఏముండదు. సో చాలా కష్టమైన స్థితిలో ఉన్న ఫ్యామిలీ అది. జనరల్గా అలా ఉన్నవాళ్ళు మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటారు, సాంప్రదాయంగా కట్టుబట్టు అని అనుకుంటాం కదా. కానీ అందులో ఎలా చూపించారంటే, ఆ కూతురు అనే అమ్మాయి డ్రెస్సు, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు, తండ్రి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఆ అమ్మాయి యొక్క డ్రెస్ ఎలా ఉండాలి అని అంటే స్లీవ్లెస్ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న ఇక్కడ ఒక రోప్, ఒక తాడు ఉంటుంది అంతే, కింద నుంచి ఇక్కడ వరకు ఒక టాప్. అంటే దానికి హ్యాండ్స్ అసలు లేవు. ఇంకా చెప్పాలంటే ఈ షోల్డర్ పార్ట్ క్లాత్ కూడా లేదు, జస్ట్ ఇన్నర్స్కి ఉంటాయి కదా థ్రెడ్, ఆ థ్రెడ్ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికేమో ఒక టాప్ ఉంది అంతే, కింద ఏదో 3/4 లెగ్గింగ్స్ ఉన్నాయి. అంటే అటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, డబ్బుకి కూడా వెతుక్కునే కుటుంబంలో, మరి అంత శాస్త్రీయంగా పెరుగుతున్న పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎవరికైనా అనిపిస్తుంది మూవీ చూసినప్పుడు. పక్కనే అన్నయ్య తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఇంట్లో నాయనమ్మ ఉంది, పెద్ద ఆవిడ ప్రతిదానికి అబ్జెక్ట్ చేస్తూ తిడుతూ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉండే క్యారెక్టర్ ఆవిడది. మరి ఆ చేస్తున్నప్పుడు ఆవిడ కూడా ఇంట్లో అబ్జెక్ట్ చేయలేదు ఆ డ్రెస్కి. తల్లి చాలా సాంప్రదాయంగా చీర కట్టుకుని, పెద్ద జడేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని ఆవిడ ఉంది. అందరూ సాంప్రదాయంగానే ఉన్నప్పుడు మరి ఆ అమ్మాయి డ్రెస్ని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఇంకా అన్నయ్య చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాడు, ఏమే అంటూ మీద చేస్తూ చెల్లెలతో చాలా నార్మల్గా క్లోజ్గా ఉంటుంటాడు. అంటే ఎదిగిన ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో అలా ఉండొచ్చా అంటే నాకు తెలియదు, ఆ సినిమా వాళ్ళని అడగాలి మనం. అది చూసి కదా ప్రతి ఇంట్లో నేర్చుకుంటున్నారు. నాకు తెలిసి ఒక ఇంట్లో 2 అన్నయ్యలు, ఒక చెల్లెలు ఉన్నారు. ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఇలా కాకపోయినా మామూలుగా డ్రెస్లే వేసుకుని అన్నయ్య చుట్టూ నడుం చుట్టూ చేయవేయటం, ఆ అబ్బాయి కూడా నడుం చుట్టూ చేయటం, కాలు ఎత్తి ఒకళ్ళనొకళ్ళు వెనకాల తన్నుకోవడం అనేది చేస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాలు చూసే కదా. డ్రెస్ ఏది వేసినా అది అనవసరం, బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మూవీస్ ఎఫెక్ట్ అని అంటున్నారు. చాలా అంటే చాలా. అది మిడిల్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, అప్పర్ క్లాసా అనేది లేదు. అందరము అలాంటి బట్టలే వేసుకోవాలి అనే ఆచారం అయిపోయింది. ఆచారం అయిపోయినప్పుడు సినిమాలో అన్నా చెల్లెళ్ళు అంత క్లోజ్గా ఉన్నారు అంటే అంత ప్రేమ అన్నట్టు, మేము కూడా అలా ఉంటే మా మధ్యన కూడా ప్రేమ పెరుగుతుంది, లేదా చూసేవాళ్ళు వీళ్ళిద్దరు అంత ప్రేమగా ఉన్నారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలనే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా చూస్తే మగపిల్లల్ని, ఆడపిల్లల్ని ఇంట్లో జాగ్రత్తగా పెంచుతారు.
పక్క పక్కన ఒక వయసు వచ్చిన తర్వాత పక్క పక్కన కూర్చొనివ్వరు, మీద చేతులు వేయనివ్వరు, గట్టిగా అరిచినా ఒక దెబ్బ వేసినా ఆడపిల్ల మీద అరుస్తావా దెబ్బ వేస్తావా అని తిడతారు. అలాంటిది కల్చర్ని ఇలా ఎందుకు చేశారు అంటే మూవీస్ ద్వారా జరుగుతున్నాయి. తర్వాత అలాంటి డ్రెస్సులు బజార్లో దొరుకుతున్నప్పుడు అన్ని కేటగిరీస్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా మీరు చెప్పినట్టు ఎక్స్పోజింగ్ డ్రెస్సులే వస్తున్నాయి. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ అన్నగారి పక్కన తండ్రి పక్కన ఆ ఎక్స్పోజింగ్ బట్టలు ఆ అమ్మాయి వేసుకుని తిరుగుతుంది. దట్టు ఆ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందట, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులు పోకడలు ఎలా ఉన్నాయి చూడండి. మ్యాచ్ అయినాయా ఎక్కడన్నా మీకు? అంటే అలా ఎందుకు చూపిస్తున్నారు మూవీస్లో? అలా చూపిస్తున్నారు కాబట్టి అన్ని క్లాసెస్ వాళ్ళు కూడా అవి ఫాలో అయిపోతున్నారు. అయిపోతూ వాళ్ళ ఇంటి స్థితిగతులు దృష్టిలో పెట్టుకోవట్లా, ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటి బట్టలు వేసేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యాషన్ అనుకుంటున్నారు. నచ్చకపోయినా సరే ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఇది ఇలా వేసుకుని బయటకి తిరగటం అనేది జరుగుతుంది. చూసేవాళ్ళు చూస్తారు, తిప్పుకునే వాళ్ళు తిప్పుకుంటారు మొహం. కానీ అబ్బాయిలు కొంతమంది అంటున్నారు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకు వాళ్ళు అట్లా అంటే అది నిజంగా అమ్మాయిలు తెలియట్లేదు అంటారా? మేము ఎక్స్పోజింగ్ చేస్తాం. ఎందుకు తెలీదు? చీమ కొడుతుంటే గాలి తగులుతుంటే స్కిన్కి తగలదా? మరి అలాంటిది చూపులు తగలవు. ఆ చూపుల కోసమే కదా వీళ్ళు ఇలా వేసుకుంటారు, కావాలనే వేసుకుంటారు వీళ్ళు. బాగా ఎంతంత చిన్న చిన్న బట్టలు వేసుకోవటం, లో నెక్ వేసుకోవడం, అసలు నెక్లే ఉండవు వాటికి, షేప్లెస్ గుడ్డలు వేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు. అరే నేను చిన్న అమ్మాయిని, వయసులో ఉన్న అమ్మాయిని బాడీని కండిషన్లో పెట్టుకోవాలి, ఒక స్టడీలో పెట్టుకోవాలి అనేది లేదు. దాన్ని గాలికి వదిలేస్తారు ఆ బాడీని. అది ఎటు కదిలితే అటు కదలనే ఆ బాడీని, అనవసరం. అందరూ చూడాలి. అంటే వేసుకునే ఆ అమ్మాయిలు తప్పలేదు కానీ చూసే అబ్బాయిలు తప్పని అంటున్నారు. అంటే అందరు అమ్మాయిల్ని నేను అనట్లేదు ఇక్కడ. చక్కగా వాల్జడ వేసుకుని మంచి బట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, చక్కగా చున్నీలు వేసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, చున్నీ తీసేసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నేను ఎవరైతే బ్యాడ్ వేలో ఉంటారో వాళ్ళకే చెందుతాయి ఈ మాటలు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. ఒక్కొక్క వీడియోలో నేను ఈ మాట చెప్పకపోయినా అప్లై చేసుకోండి, వినేవాళ్ళు చూసేవాళ్ళు ఆడియన్స్ ఎవరైనా ప్రేక్షకులు. ఏంటనంటే అందరూ పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి మాటలు వర్తించవు, ఎవరైతే ఉండరో వాళ్ళకి వర్తిస్తాయనేది అండర్స్టూడ్గా ఉండాలి. అంతేగాని అబ్బా అందరిని అనేసారు మీరని కామెంట్స్లో మీరు గోల్ చేస్తే దానికి నేనేం చేయలేను. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళకి కదా చెప్తాం మనం, ఇది పద్ధతి కాదమ్మా. ఏదన్నా అయితే పొలవని ఏడ్ చేస్తారు, గగ్గోలు పెట్టేస్తారు. అవి ఎవరో చేంజ్ చేస్తారు. మన ప్రికాషన్ మనం తీసుకుంటే కూడా ప్రమాదం జరిగితే అప్పుడు మనం ఎవరినైనా నిందించడానికి అవకాశం ఉంటుంది. మనమే దారి చూపిస్తున్నాము, రెండని వెల్కమ్ చేస్తున్నట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాము. మరి తర్వాత ఏదైనా అయితే ఏడవడం ఎందుకు? మరి తల్లిదండ్రులు కూడా ఫ్యాషన్ పేరు మీద ఏమీ అనలేకో ఊరుకుంటున్నారని అనుకుందాము. మరి మీరు ఎందుకు అలా నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు? పేరెంట్స్, తల్లిదండ్రులారా, ఎందుకు మీరు నిస్సహాయ స్థితిలో పడి ఊరుకుంటున్నారా? మీరు అవసరం లేదు. ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చే నిస్సహాయ స్థితి మీకెందుకు? మీరు ఏం చర్య తీసుకోవాలి, అది ఎందుకు తీసుకోరు పిల్లల పట్ల? అంటే నేను ఏ క్లాస్ పీపుల్కైనా చెప్తున్నా, లోయర్ మిడిలా అప్పరా ఇంకా హయ్యా, మీరు ఎవరైనా కానీ మీకు అది నచ్చినప్పుడు పిల్లలకి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు ఆదిలోనే మీరు ఖండిస్తే పిల్లలు ఎంతో కొంత కంట్రోల్లో ఉండే తీరుతారు. మరి బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లల్లో కంట్రోల్ తప్పి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటున్నారు, పేరెంట్స్కి కూడా అవి ఇష్టమా అని అనుకుంటే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నేను ఆ కేటగిరీని తీసుకోను. ఎందుకంటే వాళ్ళకి నడుస్తుంది, మిగతా వాళ్ళకి నడవదు. నడవనప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి పేరెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోండి, ఇప్పుడైనా తీసుకోండి. మీరు ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు పిల్లలు. ఒకవేళ వాళ్ళ ఉద్యోగాల్లో చేరి సంపాదించుకుంటున్నా సరే తల్లిదండ్రులు అంటే ఆ లెవెల్ ఆఫ్ పీపుల్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని తల్లిదండ్రులే తీసేస్తున్నారు. తీసేసినప్పుడు స్టార్టింగ్లోనే మీరు దాన్ని అడ్డుకోకపోతే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు భయపడరు. ఎందుకు? మీరే తీసేస్తున్నారు ఆ భయాన్ని. కాబట్టి ఏదైనా ఇలాంటి మీకు నచ్చని పని, ఒక చెడు జరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు ముందుగానే అడ్డుకోండి. 20 ఏళ్ళు వచ్చిన పిల్లకి ఏం చెప్తాం? 20 ఏళ్ళు వచ్చిన పిల్ల అయినా సరే మొదటిసారి బయటకు వెళ్తుంది ఉద్యోగానికి అని అంటే, 10 మందిలోకి వెళ్తుందంటే మీరు మొదటి రోజున ఒక రూల్ పెట్టండి. నువ్వు పద్ధతిగా వెళ్తేనే సరి, లేకపోతే కుదరదు అని పెట్టారనుకోండి, జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, అదుపు తప్పరు. అది తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి ఆ విషయాన్ని. తర్వాత మనం ఎందులో పుట్టాం, ఎందులో పెరిగాం అనేది పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుట్టి పెద్ద వేషం వేద్దామంటే అది సెట్ అవ్వదు, అది దెబ్బతినాల్సి వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.